లోని అక్కన్నపేట ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఒక వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. గౌరవల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన తన భూమిని పరిహారం రాలేదని యువకుడు సంపత్ ఆవేదన వ్యక్తం చేశాడు. భూ నిర్వాసితుల లిస్టులో పేరు వచ్చి అధికారులు సంతకం కూడా తీసుకున్నారని, అయినా 5 ఏళ్ల నుంచి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ నష్టపరిహారం ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు చావే శరణ్యమని, గత అధికారులు మోసం చేశారని వాపోయాడు అతడు. ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ స్థానిక తహసీల్దార్ను వేడుకున్నాడు సంపత్. మనం ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకుంటే మాట్లాడదాం కాదు గీదనుకోండి. ఈ సంచలనంగా మీరు వేరే తప్పు దారి పట్టిరు, పైసలు తీసుకొని వేరే పని చేసి కూడా ఇంతవరకు ఆ రిపోర్ట్ ఫోన్ చేస్తే రిపోర్ట్ కోసం 2 రోజులు దరఖాస్తు పెడితే ఇన్ని నెంబర్ రాసి నేను ఒక్క సర్వే నెంబర్ లో కూడా నా సర్వే నెంబర్ కనబడతలేదు. బయట మీ సేవలో పోతే ప్రాజెక్ట్ అని కనబడుతుంది, లోపలికి అయితే ఇది కనబడదు. ఎందుకు ఇంత మోసం చేస్తారు? గవర్నమెంట్ ప్రాజెక్టు మీద ఇప్పుడు 437 కోట్ల నుంచే ఏదో శాంక్షన్ చేసారు కదా, ఇంకెంత ఇంట్లో తినూరి మంది భూములను దోసుకుంటే ఏ మాత్రం నీ పిల్లలకైనా శాపాలు దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇదే గవర్నమెంట్ ప్రాజెక్టు మీద 100% చెప్తారో చాలా మంది పైసలు ఇచ్చి నా 1 ఎకరం భూమి కోసం నేను అట్లే చాలా మంది కూడా అడ్డదారులు దొక్కి ఎంఆర్ఓను బిఆర్ఓను ఆర్ఏను లంచాలతోటి ఆడుకొని ఇక్కడి నుంచి చాలా మంది ట్రాన్స్ఫర్ అయి దిగిరు. కానీ ఇంతవరకు ఏ పేద కుటుంబానికి న్యాయం జరిగిన విషయం అనేది గవర్నమెంట్ కాదు ఇంతవరకు లేదు. అది కనుక జరిగినట్టయితే నా అసలు 10 మంది వరకు ఇక్కడికి వచ్చి నేను ధర్నా చేయ రాస్తారోక ఒక ప్రజా రాజా నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని. ఇంత ఉండి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పని కాలే, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పని అవుతాన్ని అనుకోలే. నాకు ఉంటే కాదని కాదు సార్.